ఈ వీడియోలో మనం సమాస్ మరియు దానిలోని రకాల గురించి వివరంగా తెలుసుకుందాం. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో మనకు వ్యాకరణాంశాల క్రింద 5వ క్వశ్చన్గా ఈ బిట్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మోడల్ పేపర్ గమనించండి. వర్షా సే పేడ్ పౌధే ఔర్ పశు పక్షి ఖుష్ హోతే హై. వర్షం వలన చెట్లు మొక్కలు మరియు పశువులు పక్షులు సంతోషంగా ఉంటాయి. ఆ వాక్యం ప్రక్కన వాక్యకే ఆధార్ పర్ సమాస్ పహచానియే అని రాశారు. అంటే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సమాసాన్ని గుర్తించండి అని అడిగారు. దాని క్రింద 2 పదాలు ఇచ్చి వాటి యొక్క సమాసాలు అని రాశారు. అయితే ఆ రెండిట్లో నుంచి ఏది కరెక్టో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పేడ్ పౌధే అని రాసి కర్మధారై సమాసం రాశారు. అలాగే పశు పక్షి అని రాసి ద్వంద్వ సమాస్ అని రాశారు. మరి పేడ్ పౌధే అంటే కర్మధారై కాదు, పశు పక్షి అనేది ద్వంద్వ సమాస్. ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి చివరిది అంటే పశు పక్షి ద్వంద్వ సమాస్ అనేదే కరెక్ట్ సమాధానం అవుతుంది. ఒక్కొక్కసారి ఒక పదాన్ని అండర్లైన్ చేసి ఆ పదం ఏ సమాసానికి సంబంధించిందో అడుగుతారు. మనం ఆ పేరు రాయవలసి ఉంటుంది. మరి సమాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ 2 చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించి 2 పదాలు రాయబడి ఉన్నాయి. మొదటిది దానవీర్ లంబోదర్. దానవీర్ అంటే దానము చేయడంలో వీరుడు. అలాగే లంబోదర్ అంటే లంబాహై ఉదర్ జిస్కా అంటే గణేష్ అంటే వినాయకుడు అని అర్థం. దానమే వీర్ అన్న దానవీర్ అన్న రెండిటికీ అర్థం ఒకటే. ఇక్కడ మే అనేటటువంటి పదాన్ని లోపింపచేయడం జరిగింది, అంటే తీసివేయటం జరిగింది. అదేవిధంగా లంబాహై ఉదర్ జిస్కా అనేదాన్ని సంక్షిప్తీకరించి లంబోదర్గా రాయడం జరిగింది. ఈ రెండిటికి అర్థం ఒక్కటే. అంటే ఒక రకంగా సమాస్ అనేది సంక్షిప్తీకరించి రాయటము అని అర్థం. దీని డెఫినేషన్ చూద్దాం. అర్థమే బినా పరివర్తన్ కియే दो या अधिक शब्दों को मिलाकर एक शब्द में संक्षिप्त कर देने की विधि को समास कहते हैं. అర్థం మారకుండా 2 లేక ఎక్కువ పదాలను కలపడం వలన ఏర్పడే సంక్షిప్త పదాలను సమాసం అంటారు. సమాస్ అనే పదము సమ్ ప్లస్ ఆస్ ఈ 2 పదాలతో కలిసి ఏర్పడింది. అంటే సమ్ అంటే సంక్షిప్తం అని అర్థం, ఆస్ అంటే కథన్ అని అర్థం, అంటే సంక్షిప్తీకరించి రాయటము అని అర్థం. సమస్త పద్ అంటే समास करने के बाद जो शब्द बन जाता है उसे समस्त पद या सामासिक शब्द कहते हैं. అంటే సమాసం చేశాక ఏ పదం అయితే ఏర్పడుతుందో దానిని సమస్త పదం అంటారు. పైన మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో దానవీర్ లంబోదర్ ఈ 2 సమస్త పదని అంటారు. మరి విగ్రహవాక్యం అంటే समस्त शब्द को फिर पहले जैसी अवस्था में तोड़ देना विग्रह वाक्य कहलाता है. సమస్త పదాన్ని విడదీసి రాయటాన్ని విగ్రహవాక్యం అని అంటారు. మనం దానమే వీర్ లంబాహై ఉదర్ జిస్కా ఇవి విగ్రహవాక్యాలు. సమాస్ అనేది 2 లేక అంతకంటే ఎక్కువ పదాలతో ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో దానవీర్ అనే సమస్త పదంలో 2 పదాలు ఉన్నాయి. మొదటిది దాన్, రెండవది వీర్. అంటే దాన్ అనేది పహలా పద్, వీర్ అనేది ద్వితీయ పద్ అవుతుంది. ఇక్కడ టేబుల్లో దానవీర్ అనే ఎగ్జాంపుల్కి సంబంధించి ఇవ్వబడింది. సమస్త పద్ దానవీర్, విగ్రహవాక్య దానమే వీర్, పూర్వపద్ దాన్, ఉత్తరపద్ వీర్. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా. సమాస్కే భేద్, సమాస్లో ఉన్న రకాలు. సమాస్కే 6 భేద్ హోతే హై. ఇవి 6 రకాలు ఉన్నాయి. 1 అవ్యయీభావ సమాస్, తత్పురుష సమాస్, కర్మధారయ సమాస్, ద్విగు సమాస్, ద్వంద్వ సమాస్, బహువ్రీహి సమాస్. ఇక్కడ ఉన్న టేబుల్లో అన్ని రకాల సమాస్లో ఉన్నటువంటి తేడాలు ఇవ్వడం జరిగింది. బాగా గమనించండి. అవ్యయీభావ సమాస్లో పహలా పద్
ప్రధాన్ హోతా హై అంటే అవ్యయీభావ సమాసంలో మొదటి పదం ప్రధానంగా ఉంటుంది. తత్పురుష సమాసంలో రెండవ పదము ప్రధానంగా ఉంటుంది. కర్మధారయ సమాసంలో రెండు పదాలలో ఒక పదము విశేషణము లేక ఉపమానం అవుతుంది, ఇంకొక పదము విశేష్యము లేక ఉపమేయం అవుతుంది. ద్విగు సమాసంలో మొదటి పదము సంఖ్యావాచక విశేషణ పదం అయి ఉంటుంది, రెండవ పదము సంజ్ఞ అయి ఉంటుంది. ద్వంద్వ సమాసంలో రెండు పదాలు ప్రధానంగానే ఉంటాయి, అయితే వాటి మధ్యలో ఔర్, యా, అథవా, ఏవం ఇలాంటి సముచ్చయ బోధక శబ్ద విగ్రహవాక్యంలో వస్తాయి. చివరిది బహువ్రీహి సమాసం. దీనిలో రెండు పదాలు అప్రధానంగా ఉంటాయి, అంటే రెండిటికి ఇంపార్టెన్స్ ఉండదు, కానీ ఈ రెండిటిని కలిపితే ఒక కొత్త అర్థం వచ్చే పదం ఏర్పడుతుంది, దానికి ప్రధానత ఉంటుంది, అంటే ఆ పదం ప్రధానంగా ఉంటుంది. మరి వీటన్నిటి గురించి ఎగ్జాంపుల్స్తో సహా వివరంగా చెప్పుకుందాం. మొదటిది अव्ययीभाव समास, जिस सामासिक शब्द का पहला पद अव्यय और प्रधान हो उसे अव्ययीभाव समास कहते हैं. సమాసం మొదటి పదం ప్రధానమైనదిగా మరియు అవ్యయం అయితే ఆ సమాసాన్ని అవ్యయీభావ సమాసం అంటారు. ఉదాహరణకు యథాశక్తి, దీనికి విగ్రహవాక్యము శక్తికే అనుసార్. దీనిలో మొదటి పదం యథా, రెండవ పదం శక్తి. మరి దీనిలో మొదటి పదం ప్రధానంగా ఉంటుంది అని చెప్పుకున్నాం, అంటే యథా అనే పదము ఇక్కడ ప్రధానమైనది. మరి అవ్యయము అంటే ఏమిటి? లింగ, వచన, కాలము, విభక్తులను బట్టి ఏ పదమైతే మార్పు చెందదో దానిని అవ్యయము అంటారు. ఉదాహరణకు లడక అనే పదము బహువచనంగా మార్పు చెందితే లడక్కేగా మారుతుంది, కానీ యథా అనే పదము దేనిని బట్టి మార్పు చెందదు, అది ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది. అలా మార్పు చెందకుండా ఉండే పదాలనే అవ్యయ పదాలని అంటారు. అందుకే ఈ సమాసానికి పేరు కూడా అవ్యయీభావ సమాస్ అనే పేరు వచ్చింది. దీనిలో మొదటి పదం అవ్యయమై ఉంటుంది, ప్రధానమై ఉంటుంది. ఇక్కడ యథా అనే పదమే అవ్యయ పదము, ప్రధానమైన పదము. అంతేకాకుండా ఉపసర్గలాగా వస్తుంది. ఉపసర్గ అంటే ఏదైనా ఒక పదానికి ముందు ఇంకొక పదం వచ్చి చేరితే ఆ వచ్చి చేరిన పదాన్ని ఉపసర్గని అంటారు. యథాశక్తిలో యథా అనే పదము శక్తి అనే పదానికి ముందు వచ్చి చేరింది కాబట్టి దీన్ని ఉపసర్గని కూడా అంటారు. కాబట్టి ఈ విధంగా మొదటి పదము అవ్యయము మరియు ప్రధానమైనటువంటిది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ గమనిద్దాము. ప్రతి క్షణ, క్షణ క్షణ్, దీనిలో ప్రతి అనేది అవ్యయ పదము, ప్రధానమైనది. అదే విధమైనటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ క్రింద ఇవ్వబడ్డాయి. ప్రతి దిన్ అంటే అర్థం దిన్ దిన్, ప్రతి మాస్ అంటే హర్ మాస్, ప్రతి వర్ష హర్ వర్ష, హర్ రోజ్ రోజ్ రోజ్. ఆ తర్వాత యథాశక్తి అంటే శక్తికే అనుసార్, యథాక్రమ్ क्रम के अनुसार, यथामति मति के अनुसार, यथाविधि विधि के अनुसार, यथा संभव जैसा संभव हो, यथा सामर्थ्य सामर्थ्य के अनुसार. अदे विधंगा घर 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 ही घर, धीरे 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 ही धीरे అంటే ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది. తర్వాత బీచోం బీచ్, बीच ही बीच, रातों रात रात ही रात, प्रत्येक అంటే एक एक, आजन्म जन्म से लेकर, ఇక్కడ ఆ అనే పదము అవ్యయ పదము. आमरण मरण पर्यंत, आजीवन जीवन पर्यंत, निस्संदेह संदेह के बिना, बेफायदा फायदा के बिना, निडर बिना डर, बेशक शक के बिना, भरपेट पेट भरकर. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ గమనిస్తే ప్రతి, యథా, హర్, అలాగే ఆ,
ని, బే, భర్ ఇలాంటి పదాలు అవ్యయ పదాలుగా వస్తూ ఉన్నాయి, గమనించండి. రెండవది तत्पुरुष समास। जिस सामासिक शब्द का द्वितीय पद प्रधान होता है उसे तत्पुरुष समास कहते हैं। इसमें दोनों पदों के मध्य आने वाले कारक विभक्ति के लिए को, से, के द्वारा का, के, की, में, पर आदि का लोप हो जाता है। అంటే తత్పురుష సమాసంలో రెండవ పదము ప్రధానంగా ఉంటుంది. విగ్రహవాక్యము రాసినప్పుడు రెండు పదాల మధ్య వచ్చే విభక్తి ప్రత్యయాలు లోపించడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించండి. భారతవాసి అనేది సమాసం చేసిన తర్వాత ఏర్పడిన సమస్త పదము. దీనికి విగ్రహవాక్యం రాస్తే భారత్ కా వాసి. ఇక్కడ భారతదేశం యొక్క వాసి అంటే భారతదేశంలో నివసించే అతను భారతవాసి. ఇక్కడ కా అనేటటువంటి విభక్తి లోపించడం జరిగింది. ఈ కా అనే పదము పోయి భారతవాసిగా సమస్త పదం ఏర్పడింది. మరి భారతవాసి అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి. మొదటి పదం భారత్, రెండవ పదం వాసి. మనం రెండవ పదము ప్రధానంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, అంటే ఇక్కడ వాసి అనే పదము ప్రధానమైనది. ఆ పదం ఎలా ఇంపార్టెంటో మనం ఇక్కడ పిక్చర్ని బట్టి అర్థం చేసుకుందాం. ఇక్కడ భారత్ కా వాసి అంటే భారతదేశం యొక్క వాసి, భారతదేశంలో నివసించే వ్యక్తి. ఇక్కడ మనం నివసించే వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం, భారతదేశం గురించి కాదు. కాబట్టి వాసి అనే పదమే ప్రధానమైనటువంటిది, అంటే రెండవ పదము ప్రధానమైనటువంటిది. మనం ఒక పదానికి విగ్రహవాక్యం రాయకుండానే ఈ తత్పురుష సమాసమును ఎలా చెప్పొచ్చు అంటే ఆ పదంలో ఉన్న రెండవ పదము ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మనం ఇది తత్పురుష సమాసము అని చెప్పవచ్చును. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ గమనించండి. యుద్ధ క్షేత్ర. దీనికి విగ్రహవాక్యము యుద్ధకే లియే క్షేత్ర అంటే యుద్ధము కొరకు క్షేత్రము, యుద్ధం చేయటానికి అక్కడ భూమి క్షేత్రము. దీనిలో మొదటి పదము యుద్ధము, అలాగే రెండవ పదము క్షేత్ర. ఇక్కడ క్షేత్ర అనే పదము ప్రధానమైనది, ఎందుకంటే మనం యుద్ధం గురించి మాట్లాడట్లా. ఈ పదంలో క్షేత్ర అంటే ఆ యుద్ధ భూమి గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి రెండవ పదమైన క్షేత్ర అనేదే ప్రధానమైనది. కాబట్టి ఇది తత్పురుష సమాస్. అదేవిధంగా మూడవ ఎగ్జాంపుల్ చూడండి. రాజపుత్ర. విగ్రహవాక్యం రాసినప్పుడు రాజా కా పుత్ర, రాజు యొక్క పుత్రుడు. మనం ఇక్కడ పుత్ర అనే పదం గురించే మాట్లాడుకుంటున్నాం, అంటే రాజు యొక్క కుమారుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి పుత్ర అనే రెండవ పదమే ప్రధానమైనటువంటిది. కాబట్టి ఇది తత్పురుష సమాస్. అలాగే ఇక్కడ కా అనేది విగ్రహవాక్యం రాసినప్పుడు కా అనేది వచ్చింది, ఇది లోపించి రాజపుత్ర అనే సమస్త పదం ఏర్పడింది. మరి మనకు కారక చిహ్నం అంటే బాగా తెలుసు కదా. కా, కే, కీ, సే ఇవన్నీ కూడా కారక చిహ్నాలు. ఒక్క నే ప్రత్యయాన్ని మాత్రము ఇందులో రాదు. నే ప్రత్యయం కాకుండా మిగిలిన విభక్తి చిహ్నాలతో ఇక్కడ విగ్రహవాక్యాలు తయారవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ గమనించండి. సమస్త పద్ విగ్రహవాక్యం. యుద్ధ భూమి, యుద్ధకేలియే భూమి, ఇందాక మనం చెప్పుకున్నాం యుద్ధ క్షేత్రని, అదే విధమైనది. అలాగే సత్యాగ్రహ అంటే సత్యకేలియే ఆగ్రహ. దేశభక్తి, ఇక్కడ భక్తి అనేది ఇంపార్టెంట్, దేశకేలియే భక్తి. పాఠశాల, పాఠకేలియే శాల. రసోయి ఘర్, రసోయికే లియే ఘర్ అంటే వంట చేయటానికి గది అంటే ఇల్లు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిలో కేలియే అనే విభక్తి ప్రత్యయం లోపించి సమస్త పదాలు ఏర్పడ్డాయి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. స్వర్గ ప్రాప్త్, స్వర్గ కో ప్రాప్త్, కో అనేది లోపించింది. యశ్ ప్రాప్త్, యశ్ కో ప్రాప్త్, కో అనేది లోపించింది. తులసి కృత్, తులసి సే కృత్. భయభీత్, భయ సే భీత్. రోగగ్రస్త్, రోగ్ సే గ్రస్త్, ఇక్కడ సే అనే విభక్తి లోపించి సమస్త పదం ఏర్పడింది. అలాగే
जन्मांध, जन्म से अंधा, पथभ्रष्ट, पथ से भ्रष्ट, रस भरा, रस से भरा, मुह मांगा, मुह से मांगा हुआ. వీటిలో కూడా సే అనే విభక్తి ప్రత్యయం లోపించింది. తర్వాత గంగాజల్, గంగా కా జల్, భారతవాసి, భారత్ కా వాసి, లక్ష్మీపతి, లక్ష్మీ కా పతి, बैलगाड़ी, बैलों की गाड़ी, దేవాలయ్, దేవ్ కా ఆలయ్. వీటన్నిటిలోనూ కా అనే విభక్తి ప్రత్యయం లోపించింది. అలాగే పవనపుత్ర, పవన్ కా పుత్ర, రాజపుత్ర, రాజా కా పుత్ర, సేనాపతి, సేనా కా పతి, యమునా జల్, యమునా కా జల్. వీటిలో కూడా కా అనే విభక్తి ప్రత్యయం లోపించింది. తర్వాత వనవాస్, వన్ మే వాస్, గృహప్రవేశ్, గృహ మే ప్రవేశ్, గ్రామవాస్, గ్రామ మే వాస్, శరణాగత్, శరణ మే ఆగత్, कार्यकुशल, कार्य में कुशल, घुड़सवार, घोड़े पर सवार, आप बीती, आप पर बीती. వీటన్నింటిలో మే పర్ అనే విభక్తి ప్రత్యయాలు లోపించడం జరిగింది. మూడవది कर्मधारय समास, जिस सामासिक पद का द्वितीय पद प्रधान हो और दोनों पदों में उपमेय उपमान और విశేషణ విశేష్య కా సంబంధ హో ఉసే కర్మధారయ సమాస్ కహతే హై. అంటే కర్మధారయ సమాసంలో సమస్త పదములోని రెండవ పదము ప్రధానంగా ఉంటుంది. రెండు పదాలలో ఒక పదము ఉపమేయం అయితే రెండవ పదము ఉపమానం అవుతుంది, లేదా ఒక పదం విశేషణము ఇంకొక పదము విశేష్యము అవుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే కర్మధారయ సమాసము తత్పురుష సమాసంలోని ఒక రకము అని చెప్పవచ్చును. అదేవిధంగా ద్విగు సమాసంలో కూడా రెండవ పదము ప్రధానంగా ఉంటుంది. ఈ విధంగా రెండవ పదం ప్రధానంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు అంటే కర్మధారయ సమాసము మరియు ద్విగు సమాసము ఈ రెండు తత్పురుష సమాసంలోని భాగాలే. ఉదాహరణకు నీల్ కమల్, దీనిలో నీల్ అనేది మొదటి పదము, నేల అంటే మొదటి పదము, రెండవది కమల్. ఈ కమల్ అనే పదమే ప్రధానంగా ఉంటుంది, అంటే కమలం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే దీనిని కర్మధారయ సమాసం అని ఎందుకంటున్నారు అంటే ఈ రెండిటిలో ఒకటి విశేషణ పదము, రెండవది విశేష్య అంటే సంజ్ఞా పదము అని అర్థం. అయితే ఈ ఎగ్జాంపుల్లో నీల్ కమల్ అనే సమస్త పదంలో విశేషణము నీల్, విశేష్య కమల్. అంటే కమల్ అనే సంజ్ఞాపదము యొక్క విశేషతను తెలియచేస్తుంది నీల్ అనే పదము. కాబట్టి ఇక్కడ విశేషణ విశేష్య అనే సంబంధము ఉన్నది. అంటే నీల్ అనేది విశేషణ్, కమల్ అనేది విశేష్య, అదే సంజ్ఞాపదం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, చంద్రముఖ్. దీనిలో మొదటి పదం చంద్ర, రెండవ పదం ముఖ్. అయితే ఇక్కడ ఉపమాన ఉపమేయము అనే సంబంధం ఉన్నది. అంటే ఒక పదము ఉపమానము, రెండవ పదము ఉపమేయము అయి ఉన్నది. మరి ఉపమాన అంటే ఏమిటి, ఉపమేయ అంటే ఏమిటి? మనము ఒక వస్తువును దేనితో పోలుస్తామో అది ఉపమానం అవుతుంది, దేనిని వర్ణిస్తున్నామో అది ఉపమేయం అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో చంద్రకే సమాన ముఖ్ అంటే చంద్రునితో సమానమైన ముఖము, అంటే ముఖాన్ని చందమామతో పోలుస్తున్నాం కాబట్టి చందమామతో పోలుస్తున్నాం కాబట్టి చంద్ర అనే పదము ఉపమాన్ అయ్యింది, ముఖము అంటే ముఖ్ అనే పదము ఉపమేయ అవుతుంది. ఈ రెండు ఎగ్జాంపుల్స్ బొమ్మలతో సహా బాగా గుర్తుపెట్టుకుంటే మిగిలిన ఏ పదాన్నైనా మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. ఇక్కడ సమస్త పద్, వాటికి సంబంధించిన విగ్రహ వాక్యాలు ఇవ్వడం జరిగింది. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మొదటిది నీల్ కమల్, నీలా కమల్, దీని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. తర్వాత మహాదేవ్, మహాన్ హై జో దేవ్. దీనిలో దేవ్ అనేది రెండవ పదము ప్రధానమైనది, మహాన్ అనేది మొదటి పదము. అంటే దేవ్ అనే పదం యొక్క విశేషతను
మహాన్ అనే పదం తెలియచేస్తుంది. అదేవిధంగా పీతాంబర్, పీతా హై జో అంబర్, అంబర్ అంటే వస్త్రము, పీతా అంటే పీలా అంటే వస్త్రము పసుపు రంగులో ఉన్నది. అంబర్ యొక్క విశేషతను తెలియచేస్తుంది. అదేవిధంగా సద్ధర్మ, సత్ హై జో ధర్మ, ధర్మ యొక్క విశేషతను సత్ అనే పదము తెలియజేస్తుంది. నీలకంఠ్, కంఠము నీలముగా ఉన్నది అంటే కంఠము యొక్క విశేషతను నీల అనే పదం తెలియజేస్తుంది. అలాగే కృష్ణ సర్ప్, కృష్ణ హై జో సర్ప్, కృష్ణ అంటే ఇక్కడ నలుపు రంగు అని అర్థం. నలుపు రంగులో ఉన్న సర్పము అంటే సర్పము యొక్క విశేషతను ఇక్కడ కృష్ణ అనే పదము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా విశేషణము విశేష్యము అయి ఉన్నాయి. విశేష్యము అంటే అవన్నీ సంజ్ఞా పదాలే అయి ఉంటాయి. తర్వాత ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఉన్న 2 పదాలలో ఒకటి ఉపమానము, రెండవది ఉపమేయము అయి ఉన్నాయి. చంద్రముఖ్, దీని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. తర్వాత కమల నయన్, నయన్ అనే పదము ప్రధానమైనది. కమలము వంటి కన్నులు. విద్యాధన్, విద్యారూపీ ధన్ అంటే విద్య అనే రూపంలో ఉన్న ధనము. చరణ కమల్, కమలకే సమాన చరణ్, ఇక్కడ చరణాలను కమలంతో పోలుస్తున్నారు. అంటే కమల్ అనే పదము ఉపమాన్ అవుతుంది, చరణ్ అనే పదము ఉపమేయ అవుతుంది. అంటే పదం అటు ఇటు వచ్చింది. తర్వాత నరసింహ, నరోమ్మే సింహకే సమాన్, సింహ అనేది ఉపమాన్, నర్ అనే శబ్దము ఉపమేయ అవుతుంది. దేహలత, దేహరూపీ లత. దీనిలో మొదటి పదము ఉపమేయము, రెండవ పదము ఉపమాన్. విద్యాధన్లో కూడా మొదటి పదమైన విద్య అనేది ఉపమేయము, ధన్ అనేది ఉపమానం అవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ గమనించినట్లయితే కే సమాన్, రూపీ ఇట్లాంటి పదాలు కనపడుతూ ఉన్నాయి, గమనించండి. 4వది द्विगु समास, जिस सामासिक शब्द का पहला पद संख्यावाचक विशेषण हो और दूसरा पद संज्ञा हो उसे द्विगु समास कहते हैं. ద్విగు సమాసంలో సమస్త పదంలోని మొదటి పదం సంఖ్యావాచక విశేషణమై ఉంటుంది, రెండవ పదం సంజ్ఞా పదం అయి ఉంటుంది. అంటే సంజ్ఞ యొక్క విశేషతను తెలియచేస్తూ మొదటి పదం ఉంటుంది, అది సంఖ్యావాచక విశేషణమై ఉంటుంది. అయితే ద్విగు సమాసంలో కూడా రెండవ పదమే ప్రధానంగా ఉంటుంది. అందుకే దీనిని కూడా తత్పురుష సమాసంలో ఒక భాగమని చెప్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించండి. నవగ్రహ, ఈ సమస్త పదంలో నవ్ అనేది మొదటి పదం, గ్రహ అనేది రెండవ పదం. గ్రహ అనేది సంజ్ఞా పదము. నవ్ అంటే 9 ఒక సంఖ్యను సూచిస్తూ ఉంది. గ్రహాలు ఎన్నో ఇక్కడ తెలియజేస్తూ ఉండే అంటే 9 గ్రహాలు అని చెప్పటానికి నవగ్రహ అనే పదం వాడాము. దీని యొక్క విగ్రహ వాక్యము నవగ్రహోంకా సమూహ. ఈ విధంగా మొదటి పదం సంఖ్యావాచక విశేషణం అయితే దానిని ద్విగు సమాస అని అంటారు. ఇక్కడ ఒక చిత్రాన్ని కూడా ఇచ్చారు. నవగ్రహ అనే చిత్రం గమనించండి. నవ అంటే 9 గ్రహాల సమూహము. మిగిలిన అన్ని ఎగ్జాంపుల్స్ గమనిద్దాం. సామాసిక శబ్ద విగ్రహ, పంచవటి, పాంచ్ వటోంకా సమూహ. పంచ్ అంటే ఇక్కడ 5 అని అర్థం. తర్వాత త్రిఫల, 3 ఫలోంకా సమూహ. శతాబ్ది, 100 వర్షోంకా సమూహ. त्रिलोक, 3 लोकों का समाहार. नवरात्र, 9 रात्रियों का समाहार. नव అంటే 9 ఇక్కడ. चतुष्पदी, 4 पदों का समाहार. चौपाई, 4 पदों का समूह. नवग्रह, 9 ग्रहों का समूह. अठन्नी, 8 आनों का समूह. त्रिभुवन, 3 भुवनों का समूह. सतसई, 700 का समूह అంటే दोहे. चौराहा, 4 राहों का సమూహ అంటే 4 రోడ్లు కలిసేటటువంటిది, 4 రోడ్ల కూడలి. त्रिवेणी, 3 वेणियों का समूह. अष्टाध्यायी,
8 अध्यायों का समाहार, पंचतत्व 5 तत्वों का समूह, सप्ताह सप्त అహకా సమూహ అంటే 7 దినों का అంటే 7 రోజులని అర్థం. సప్తాహ అంటే 7 రోజులు. దోపహర్ 2 पहरों का समाहार, चौमासा 4 मासों का समूह, पमसेरी 5 शेरों का समूह, नवरत्न 9 रत्नों का समूह. ఐదవది द्वंद्व समास, जिस सामासिक शब्द के दोनों पद प्रधान हो और विग्रह करने पर और अथवा या एवं समुच्चय बोधक शब्द लगता हो उसे द्वंद्व समास कहते हैं. ద్వంద్వ సమాసంలో సమస్త పదంలోని 2 పదాలు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఆ పదాన్ని విగ్రహవాక్యంగా రాసినప్పుడు వాటి మధ్యలో ఔర్ అథవా యా ఏవం ఇటువంటి ఏదైనా ఒకటి ఇటువంటి సముచ్చయ బోధక శబ్దము వస్తుంది. దీనినే ద్వంద్వ సమాస అని అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. రామ్ లక్ష్మణ్ అంటే రాముడు మరియు లక్ష్మణుడు, రామ్ ఔర్ లక్ష్మణ్ విగ్రహవాక్యంలో ఔర్ అనేటటువంటి సముచ్చయ బోధక శబ్దం వచ్చింది. మొదటి పదం రామ్, రెండవ పదం లక్ష్మణ్. ఈ 2 పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. వీటిలోని 2 పదాలు దాదాపుగా ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయి మరియు విలోమ శబ్దాలయ్యి ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. దిన్ రాత్ అంటే పగలు రాత్రి, దిన్ ఔర్ రాత్. అలాగే మాతా పిత, సీత రామ్, హాని లాభ్, ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ అయ్యి ఉంటాయి. అలాగే ఇక్కడ రామ్ లక్ష్మణ్ అని చెప్పుకున్నాము. ఇది ఆపోజిట్ వర్డ్ కాకపోయినప్పటికీ ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఇది కూడా ఔర్ అనే విగ్రహ వాక్యంలో ఔర్ అనేటటువంటి సముచ్చయ బోధకు వస్తున్నది. ఇది కూడా ద్వంద్వ సమాసమే అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాల్ రోటీ, రాత్ దిన్, భాయి బహన్, గుణ దోష్, ఆటా దాల్ వీటన్నిటికీ విగ్రహం చేసినప్పుడు మధ్యలో ఔరు వచ్చింది. అలాగే సీతా రామ్, దాల్ భాత్, రాజా రంక్, నర్ నారీ, లోటా డోరీ, దేశ్ విదేశ్. ఈ ఎగ్జాంపుల్స్ గమనించండి. వీటి యొక్క విగ్రహ వాక్యాల్లో యా అనే సముచ్చయ బోధక పదం వచ్చింది. పాప పుణ్య అంటే పాపయా పుణ్య, ఊంచ్ నీచ్, ఊంచియా నీచ్. అదేవిధంగా అమీర్ గరీబ్, చోటా బడా, ఖరా ఖోటా, దిన్ రాత్ దీనిలో ఔర్ వచ్చింది. అలాగే న్యూనాధిక్, న్యూన్ అథవా అధిక్ అంటే తక్కువ కానీ ఎక్కువ కానీ. ఈ ఎగ్జాంపుల్ బాగా గమనిస్తే మధ్యలో హైఫన్ లేదు. హైఫన్ ఉంటేనే ద్వంద్వ సమాసం కాదు. హైఫన్ లేకపోయినప్పటికీ కూడా 2 అర్థాన్ని బట్టి అంటే 2 పదాలు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అవి విగ్రహం చేసినప్పుడు సముచ్చయ బోధక పదంతో వేరవుతాయి. వాటినే ద్వంద్వ సమాస అంటారు. హైఫన్ లేకపోయినప్పటికీ కూడా సరిగ్గా చూసుకొని మనం ద్వంద్వ సమాసగా గుర్తించాలి. భలా బురా, భలా అథవా బురా. ఆరవది बहुव्रीहि समास, जिस सामासिक शब्द के दोनों पद अप्रधान हो और जिसके शब्दार्थ के अलावा सांकेतिक अर्थ ही प्रधान हो उसे बहुव्रीहि समास कहते हैं. बहुव्रीहि సమాసంలో సమస్త పదంలోని 2 పదాలు అప్రధానంగా ఉంటాయి. అంటే రెండిటికి ఇంపార్టెన్స్ ఉండదు. కానీ ఈ 2 పదాలతో అంటే ఈ 2 అర్థాలతో ఏర్పడినటువంటి ఒక కొత్త పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ 2 పదాలలో ఉన్నటువంటి పదాలు ఆ కొత్త పదంలో కనపడవు, కానీ ఒక వేరే అర్థంలో ఆ పదం అనేది వస్తుంది. అది ఏ విధంగా ఉంటుందో మనం ఎగ్జాంపుల్స్ని బట్టి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. దశానన్, దీనిలో ఉన్న 2 పదాలు దస్ ఆనన్. దశ అంటే 10, ఆనన్ అంటే ముఖము అంటే 10 ముఖము. 2 వేరువేరు పదాలు. ఈ 2 వేరువేరు పదాలను విగ్రహవాక్యంగా రాస్తే
దస్ హై ఆనన్ జిస్కే అంటే 10 ముఖాలు కలిగిన వాళ్ళు, ఎవరికైతే ఉంటాయో 10 ముఖాలు కలిగి వాళ్ళ పేరు. అంటే 10 ముఖాలు ఎవరికి ఉన్నాయి? రావణ్ అంటే ఒక రావణ్ అనే పదం, ఒక కొత్త పదం వచ్చింది. రావణ్ అనే పదంలో దస్ కానీ ఆనన్ కానీ ఈ 2 పదాలు లేవు, కానీ రావణ్ అనేది కొత్త పదం. ఈ రావణ్ అనే పేరుని ఈ 2 పదాలు కలిసి రావణ్ అనే పేరుని సూచిస్తూ ఉన్నాయి. ఇదే కొత్త పదం అంటే. కాబట్టి సమస్త పదంలో ఉన్న దస్ అనే పదానికి కానీ ఆనన్ అనే పదానికి రెండిటికీ ఇంపార్టెన్స్ లేకుండా రావణ్ అనే పదానికి ఇంపార్టెన్స్ ఉన్నది. అదే ప్రధానంగా ఉన్నది. అదే బహువ్రీహి సమాసం అవుతుంది. మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. చక్రపాణి, చక్రహై పాణి జో జిస్కే అంటే చక్రము ఎవరి చేతుల్లో అయితే ఉన్నదో, చక్రం ఎవరి చేతిలో ఉంటుంది? విష్ణుమూర్తి చేతిలో చక్రం ఉంటుంది. ఆయన్ని చక్రపాణి అని కూడా పిలుస్తారు. చక్ర అంటే మామూలుగా చక్రం, పాణి అంటే చెయ్యి. ఈ 2 పదాలు మనకి వచ్చే కొత్త పదంలో అయితే కనబడడం లేదు. ఒక కొత్త పదాన్ని సూచిస్తుంది విష్ణు. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. ఇలాంటివి మిగిలినవన్నీ కూడా చూద్దాం. చతుర్భుజ్ 4 భుజాలు కలిగినటువంటి వాడు ఎవరు? విష్ణువు. 4 భుజాయే హై జిస్కి. తర్వాత చక్రధర్, చక్రకో ధారణ కర్నే వాలా, ఇది కూడా విష్ణు అంటే చక్రాన్ని ధరించిన వాడు. చంద్రమౌళి, చంద్ర హై సిర్ పర్ జిస్కే, ఎవరి తలపైనైతే చంద్రుడు ఉన్నాడో, ఎవరు? శివుడు. చంద్రశేఖర్, చంద్ర హై శేఖర్ పర్ జిస్కే అంటే శివుడు అంటే నుదుటి పైన చందమామ ఉన్నవాడు. అట్లాగే చార్ పాయి, చార్ హై పాయే జిస్కే అర్థాత్ ఖాట్, 4 కాళ్ళు ఉన్నటువంటిది. ఖాట్ అంటే మంచము, చార్ పాయి అంటే మంచం. ఘనశ్యామ్, ఘనకే సమాన శ్యామ్ హై జో కృష్ణ. అలాగే శ్వేతాంబర, శ్వేత అంబర్ వాలి హై జో అంటే తెల్లటి వస్త్రాలు కట్టుకునేది సరస్వతి. అలాగే గిరిధర్, గిరికో ధారణ కర్నే వాలా జో కృష్ణ అంటే పర్వతాన్ని ధరించినవాడు కృష్ణుడు. త్రినేత్ర అంటే 3 నేత్రాలు కలిగినటువంటి వాళ్ళు శివుడు. అలాగే నీలకంఠ్, నీలాహై కంఠ జిస్కా అంటే కంఠము నీలిరంగులో ఉన్నటువంటి వాళ్ళు శివుడు. దశానన్, దీని గురించి చెప్పుకున్నాం. మురుగలోచిని, మురుగకే లోచనోంకే సమాన లోచన హై జిస్కే మురుగలోచిని. మృగ్ అంటే జింక, లోచన్ అంటే కన్నులు అంటే జింక కళ్ళ వంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళని మృగలోచని అంటారు. మహాత్మా, మహాన్ హై ఆత్మ జిస్కి. ధర్మాత్మ, ధర్మమే ఆత్మ లీన్ హై జిస్కి అంటే ఒక వ్యక్తిని సూచిస్తూ ఉంది. పంచవటి, పాంచవట్ హై జహా వహస్థాన్ అంటే 5 వృక్షాలు కలిగినటువంటి స్థానాన్ని పంచవటి అంటారు. పంచానన్, పాంచ్ ఆనన్ హై జిస్కే అంటే 5 ముఖాలు కలిగినటువంటిది సింహము. పీతాంబర్, పీత్ అంబర్ హై జిస్కే అంటే పీలే వస్త్ర హై జిస్కే విష్ణు. అలాగే అజాత శత్రు, నహి ఉత్పన్న హువా జో శత్రు జిస్కా అంటే శత్రువులు పుట్టని వాళ్ళు వ్యక్తి అంటే అలాంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు. అల్ప బుద్ధి, అల్ప హై బుద్ధి అంటే తక్కువ బుద్ధి, బుద్ధి లేని వాళ్ళు మూర్ఖ్ అని అర్థం. మృత్యుంజయ్, మృత్యుకో భీ జీత్ లియా హై జిస్నే అంటే మృత్యువుని జయించిన వాళ్ళు శివుడు. గజానన్, గజ్కే సమాన్ ఆనన్ హై జిస్కా అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి వాళ్ళు గణేష్. దురాత్మ, దుర్ ఆత్మ హై జిస్కి అంటే చెడ్డ ఆత్మ అంటే చెడ్డ మనసు కలిగినటువంటి వ్యక్తి. లంబోదర్, లంబాహై ఉదర్ జిస్కా అంటే పెద్ద పొట్ట కలిగినటువంటి వాళ్ళు గణేష్. సులోచన, సుందర హై లోచన్ జిస్కి. లోచన అంటే కళ్ళని చెప్పుకున్నాం కదా, అందంగా కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒక స్త్రీ. సుందర నేత్రం వాలి స్త్రీ, అందమైన కళ్ళు కలిగినటువంటి స్త్రీ. ఈ విధంగా బహువ్రీహి సమాసంలో ఒక కొత్త పదం యొక్క ప్రాధాన్యత ఉంటుంది. కర్మధారయ సమాసానికి బహువ్రీహి సమాసానికి ఉన్నటువంటి తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. పీతాంబర్,
ఈ ఎగ్జాంపుల్ కర్మధారయ సమాసానికి సంబంధించింది మరియు బహువ్రీహి రెండిటికి సంబంధించింది. మరి దేని క్రింద రాస్తాము అంటే దానిని ఏ విధంగా అయితే మనం విగ్రహవాక్యం రాస్తామో దానిని బట్టి ఆ పేరుని రాస్తాము. ఇక్కడ కర్మధారయ సమాసంలో పీత్ హై జో అంబర్ అంటే పసుపు వర్ణము కలిగిన వస్త్రము ఇలా రాస్తే అది కర్మధారయ సమాసం. లేదు పీత్ హై అంబర్ జిస్కే అంటే పసుపు వర్ణము వస్త్రము ధరించిన వాళ్ళు ఎవరు అంటే విష్ణువు, అది బహువ్రీహి సమాసం అవుతుంది. ఎగ్జామ్లో మీకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఈ రెండిట్లో ఏది కరెక్టో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా బహువ్రీహి సమాసం అనే రాయవలసి ఉంటుంది. కర్మధారయ సమాసంలో పీతాంబర్ అనే సమస్త పదంలో అంబర్ అనే పదము యొక్క విశేషతను పీత్ అనే పదము తెలియచేస్తూ ఉంది. అంటే పీత్ అనేది విశేషణము, అంబర్ అనేది సంజ్ఞాపదం. కానీ బహువ్రీహి సమాసంలో పీత్ అంబర్ ఈ రెండు వేరువేరు పదాలు ఒక కొత్త పదాన్ని సూచిస్తున్నాయి, అదే విష్ణు. అదేవిధంగా ద్విగు సమాసము బహువ్రీహి సమాసంలో ఉన్న తేడాని గమనిద్దాం. ద్విగు సమాసంలో రెండు పదాలలో మొదటి పదము సంఖ్యావాచక విశేషణమై ఉంటుంది, రెండవ పదం సంజ్ఞాపదం అయి ఉంటుంది. ఎగ్జాంపుల్లో త్రినేత్ర అంటే మూడు నేత్రములు, తీన్ నేత్రోం కా సమూహ్ ఈ విధంగా విగ్రహవాక్యం రాస్తే అది ద్విగు సమాసం అవుతుంది. అలా కాకుండా తీన్ నేత్ర హై జిస్కే మూడు కన్నులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అంటే శివ్ అనేది వేరే కొత్త పదం వచ్చి చేరింది, దీనిని బహువ్రీహి సమాసం అని అంటారు. ఎగ్జామ్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనుక ఇచ్చినట్లయితే బహువ్రీహి సమాసం అనే రాయండి. మరి సంధి మరియు సమాస్ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సంధి అంటే దో వర్ణోం కా మేల్ హోతా హై రెండు వర్ణాల మధ్య కలయిక అనేది జరుగుతుంది. అంటే రెండు వర్ణాలు కలవటం వలన అక్కడ మార్పు జరుగుతుంది. ఎగ్జాంపుల్కి విద్యా ప్లస్ ఆలయ్ విద్యాలయ్, దీనిలో ఆ ఈ రెండు కలిసి ఆగా మారినాయి. అదే సమాసంలో అయితే రెండు శబ్దాలు అంటే రెండు పదాల యొక్క కలయిక ఉంటుంది, వీటిలో వర్ణాలలో ఎటువంటి మార్పు జరగదు. అయితే ఈ రెండు పదాల మధ్య ఉండే విభక్తి ప్రత్యయాలు కానీ లేక సముచ్చయ బోధక పదాలు కానీ లోపిస్తాయి, అట్లాంటి వాటినే సమాసని అంటారు. ఉదాహరణకు కమల నయన్, కమలకే సమాన నయన్, ఇక్కడ కే సమాన్ అనేటటువంటిది లోపించింది. రాత్ దిన్, రాత్ ఔర్ దిన్ ఇక్కడ సముచ్చయ బోధకము ఔర్ అనేది లోపించింది. ఇట్లాంటి వాటిని సమాసని అంటారు.